హాయ్! వెల్కమ్ టు విజయానికి దారి 8వ ఎపిసోడ్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తులకు స్వాగతం, సుస్వాగతం. సో ఇది 8వ వారం. నిరంతరం ఏప్రిల్ 26 నుంచి ప్రతి శనివారం మార్నింగ్ 7 to 7:30 కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మాత్రమే నిర్దేశించబడింది. సో ఈ రోజు మంచి మాట మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే, బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్ వైల్ వర్కింగ్ ఫర్ వాట్ యు వాంట్. మీ దగ్గర ఏదుందో దాన్ని సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తూనే మీకేవైతే కావాలనో దానికోసం మనం ప్రయత్నించడం వల్ల అది చాలా సులభంగా మీ అందరికి చేతికి దిక్కుతుంది అనేది దీని సారాంశం. సో లిబరేట్ ఫ్రమ్ యువర్ ఓల్డ్ బిలీఫ్స్, సెలబ్రేట్ విత్ యువర్ న్యూ బిలీఫ్స్ అండ్ సెల్ఫ్ ఇమేజ్. గ్రూప్ 1 పరీక్ష మొన్ననే అయిపోయింది. చాలా మంది బాగా రాసి ఉంటారు, ఇంకొంతమంది బాగా రాయకపోయి ఉంటారు, కొంచెం మంది చాలా దరిద్రంగా కూడా రాసినామని వాళ్ళు అనుకుని ఉంటారు. So before entering into that, let us discuss about all these things. And I request all of you to subscribe You and Me Counseling Center YouTube channel. ఈ ఛానల్ ద్వారా గత నెలలో ఇద్దరు యూపీఎస్సి క్రాక్ చేసిన సక్సెస్ఫుల్ పీపుల్ ఇంటర్వ్యూ చేశాను. నెక్స్ట్ వీక్ రాబోయే వారంలో మరికొంతమంది సివిల్ సర్వెంట్స్ చాలా సక్సెస్ఫుల్ అయ్యి ప్రజలతో చాలా దగ్గర సంబంధాలు పెంచుకుంటూ విద్యార్థులకు సజెషన్స్ ఇస్తూ ఎలా చదివితే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారు, ఏ పద్ధతులను పాటిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు అనే విషయాల గురించి మనం వాళ్ళతో చర్చించి, మీకు వచ్చిన సందేహాలు ఏ ఉన్నా సరే ఆ సందేహాలను మాకు పోస్ట్ చేయండి కామెంట్స్ రూపంలో. ఆ సందేహాల్ని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1 క్యాడర్ లో ఉన్న ఆర్టీఓ, బిఎస్పీలతో ఇంటరాక్షన్ లోపల మీరు సందేహాలను తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ మిస్టర్ వరుణ్ కౌండిన్య యాజ్ వెల్ యాజ్ ఐఏఎస్ 676 ర్యాంక్ సాధించిన ఐఏఎస్ వ్యక్తి కూడా థ్యాంక్స్ చెప్పాలా. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ వీక్ మరిద్దరు యూపీఎస్సి క్రాక్ చేసిన వాళ్ళు మనకు అందుబాటులో రాబోతున్నారు. సో వెల్కమ్ టు దిస్ విజయానికి దారిది ప్రోగ్రామ్ once again to all of you. And you and me, we are connected with the 15 countries. We are regularly making online interactions with the Indians who are settled in various countries. So it is an opportunity for you, all of you, also take the services. And for competitive exam aspirants, we are free services. So as we discussed every time that we need to have a peace agreement so that you can coordinate yourself with the mind and body so that you can focus on what really. సో ఈరోజు మనం మాట్లాడుకునే అంశాలు ముఖ్యమైన ఏంటంటే, గ్రూప్ 1 రాసినప్పుడు చాలా మంది విద్యార్థులు ఫోన్ ద్వారా, అలాగే కొంతమంది యూఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ కూడా వచ్చారు. ఏంటంటే అనుకున్నంతగా ఎగ్జామ్ రాయలేకపోయాం, రాస్తాము బాగా ప్రిపేర్ అయ్యాం, కానీ ఎగ్జామ్స్ కంటే ముందు రివిజన్ సరిగ్గా జరగలేదు, దాంతో చాలా లో కాన్ఫిడెన్స్ పోయామని కొంతమంది అన్ని వచ్చినట్టే అనిపించినాయి, ప్రశ్నలు జవాబులు పెట్టినాం కరెక్టే పెట్టినాం అనిపించింది, కానీ ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చూస్తే అది వేరే ఆన్సర్ అని తెలిసింది. అది చాలా చాలా బాధగా ఉంది. అసలు ముందు మళ్ళీ ఇప్పుడు నా గ్రూప్ 2 ఉంది, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ వస్తుందో లేదో తెలియదు, కానీ గ్రూప్ మెయిన్స్ కూడా చదవాలి. సో ఆ బాధతోటే రోజంతా గడిచిపోతుంది. ఎట్లా ఇంత తప్పు చేసినందుకు చాలా గిల్ట్ గా ఉంది, అప్పుడప్పుడు షేమ్ కూడా ఫీల్ అవుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. డియర్ ఫ్రెండ్స్, నిజమే అట్లే అనిపిస్తుంది, కానీ వాట్ వీ నీడ్ టు డెఫినెట్లీ హ్యాస్ టు పుల్ అప్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయాలనే బాధ, ఇంకొక ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నాం. సో అలాంటి ఎగ్జామ్ కోసం మనని మనం రీఛార్జ్ చేసుకొని, మనని మనం రీఎనర్జైజ్ చేసుకొని, మనం రీమోటివేట్ చేసుకుంటూ అయితేనే మనం పరీక్షను చాలా
ఏ పరీక్ష రాబోయే పరీక్షలను బాగా చేయడానికి అవకాశం ఉంటుంది కదా. పోయిన పరీక్ష గురించి బాధలో ఉంటే ఏం జరుగుతుంది, రాబోయే పరీక్షలు కూడా మళ్ళీ ఇదే బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి విజయవంతులైన ఏ వ్యక్తినైనా తీసుకోండి, ఇలాంటి దెబ్బలు, ఇలాంటి బాధలు అన్నీ తట్టుకొని నిలబడి వాటికి ఏం చేస్తారు, వాటికి ఎదురొడ్డి గతంలో చేసిన తప్పులు ఏముందో చాలా హానెస్ట్ గా కూర్చొని అనాలిసిస్ చేసుకొని, ఎలాంటి డిఫెన్సెస్ లేకుండా, ఎలాంటి సాకులు తీసుకోకుండా నిజాయితీగా అద్దం ముందు నిలబడితే మన ముఖం మనకి ఎట్లా కనిపిస్తుందో మన ఇన్నర్ ఛానల్లోకి వెళ్ళి చూస్తూ మనం ఎక్కడెక్కడ తప్పులు చేశాం, ప్రిపరేషన్లో ఏం తప్పులు జరిగాయి. గోల్ సెట్టింగ్ లో మనకు 3 గోల్స్ ఉంటాయి. ఒకటి ప్రాసెస్ గోల్స్, రెండోది పర్ఫార్మెన్స్ గోల్స్, మూడోది అవుట్కమ్ గోల్స్. అంటే ఈ అవుట్కమ్ గోల్ ఏంటి, మనం ఉద్యోగం సాధించడం, గ్రూప్ 1 గ్రూప్ 2 ఫర్ ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, దాంట్లో అనుకున్నన్ని మార్కులు సాధించి ఉద్యోగాన్ని కొట్టడం, దట్ ఈస్ అవుట్కమ్ గోల్. ప్రాసెస్ గోల్స్ ఏంటి అంటే, ప్రాసెస్ గోల్స్ అంటే మనం ప్రిపరేషన్ మొదలుపెట్టి చివరంతా ఆశాంతం చదివి పరీక్షగా రాయబోయే కంటే ముందు జరిగే ప్రక్రియ అంతా ప్రాసెస్ గోల్స్ అంటాం. సో నీ అవుట్కమ్ గోల్స్ టోటల్ గా ఈ ప్రాసెస్ గోల్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అవుట్కమ్ గోల్ కనుక మనం అనుకున్నట్టు జరగటం లేదు అంటే ఏడ చెక్ చేయాలి, ప్రాసెస్ గోల్ చెక్ చేయాలి. ఇట్ వెరీ సింపుల్. మన ఎలక్ట్రీషియన్ ఇంటికి పిలిస్తే ఏదైనా బల్బు సరిగా రావట్లేదంటే ఏం చేస్తాడు, ఒక జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాడు. ఫస్ట్ ఫ్యూజ్ చెక్ చేస్తాడు, తర్వాత జంక్షన్ చెక్ చేస్తాడు, చేసి బల్బు చెక్ చేస్తాడు. అప్పుడు బల్బు పని చేయట్లేదు, కొత్త బల్బు వేస్తాడు, ఇట్ క్లోజ్. సిమిలర్లీ ప్రాసెస్ గోల్స్ కూడా అంతే. మన ప్రిపరేషన్ మోడ్ లో ఎక్కడ సమస్య వచ్చింది, అర్థం చేసుకోవడంలోనా, లేదు దాన్ని ఎక్కువసార్లు చదవకపోవడం వలన, ప్రాక్టీస్ చేయకపోవడం వలన, లేదు సరి అయిన టైంలో సరి అయినంత సేపు రివిజన్ చేయకపోవడం వలన, ఈ 3 చెకింగ్ పాయింట్స్ కనుక చెక్ చేస్తే ఇమ్మీడియట్ గా యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ వేర్ ఈస్ ద రాంగ్. ఎప్పుడైతే రాంగ్ అని తెలుస్తుందో, ప్రిపరేషన్ లో తప్పుంది, లేదు నువ్వు చదివే విధానంలో తప్పుంది, నువ్వు జనరల్ గా 5-6 సార్లు చదివితే నీకు వస్తుంది, కానీ ఈసారి 3 సార్లే చదివా. ఎందుకు, సిలబస్ ఫినిష్ చేయాలా, తొందరగా అటెండ్ చేయాలి. చేయకుంటే మనం ఎంత సిలబస్ చదవలేము, ఫినిష్ చేయలేము, తర్వాత మనం అన్ని ఎగ్జామ్స్ సరిగ్గా చేయలేము అని ఒక తొందర, ఒక ఆందోళన మనని చదవాల్సినంత సేపు చదవాల్సిన అన్ని సార్లు హానెస్ట్ గా మనం చదవాలి. దట్స్ వేర్ యాక్చువల్లీ ద మేజర్ కల్ప్రిటీస్. కాబట్టి ఇప్పుడు రాబోయే మెయిన్స్ కానివ్వండి, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ హానెస్ట్ గా, నిజాయితీగా, ఇది ఎవరి కోసమో కాదు, ఎవరికో చూపించడం కోసం అసలే కాదు, ఇది టోటల్ గా నా కోసం నేను చేసే ఒక యుద్ధం అనుకుంటే అప్పుడు నిజాయితీగా నీ బలబలాల్ని గుర్తించుకొని బలం కోసం పనిచేసే ప్రయత్నం చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, హోప్ దట్ యూ కీప్ ఫోకసింగ్ ఆన్ ది ప్రాసెసింగ్ గోల్స్. సో ఈ ప్రాసెసింగ్ గోల్స్ తోటి మీరు ఎక్కడ తప్పులు చేస్తారో తెలుస్తుంది. మీ బలాల్ని మళ్ళీ ఒకసారి సమీకరించుకొని రాబోయే మెయిన్స్ కానివ్వండి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఏ ఎగ్జామ్ కైనా సరే ఇన్ముడించినంత ఉత్సాహంతో మీరు చదవాలని కోరుకుంటూ, ఈ రోజు ఎపిసోడ్ ఓన్లీ ఈ గ్రూప్ 1 రాసిన విద్యార్థులు సరిగ్గా రాయని వాళ్ళ కోసం నిర్దేశించబడింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ఫాలో దిస్. రాబోయే కాలంలో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత గ్రూప్ 1 క్రాక్ చేసిన వాళ్ళు, రకరకాల స్థాయిలో అధికారంలో ఉన్న వాళ్ళు మీకోసం, మీ మీద ఇష్టంతో, మీకు సపోర్ట్ చేయాలనే కోరికతోటి వాళ్ళు కూడా ఆన్లైన్కి వస్తున్నారు. దయచేసి దీన్ని ఎక్కువ మందికి చేరేటట్టు చేయండి. And I congratulate and appreciate people who are following and who subscribe it. So don't forget, my dear friends, to subscribe this. And I'm always for you to help you to progress in your life. And take care and bye-bye. All the best.